జనరేషన్లో ఉండే బిజీ లైఫ్లో చాలామంది అజీర్ణ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. ఈ జీర్ణకోశ రుగ్మతల కారణంగా తరచూ కడుపులో నొప్పి, అజీర్ణం, మలబద్ధకంగా వంటి సమస్యలు వస్తాయి. దీంతో దాదాపు ప్రతిరోజు గ్యాస్ బర్న్ సమస్య వేధిస్తుంది. అయితే ఈ గ్యాస్, గుండెమంట ప్రధాన కారణం గతి తిప్పిన ఆహారపు అలవాట్లే. నిబంధనలకు విరుద్ధంగా తినడం వల్ల ఈ విధమైన లక్షణాలు కనిపించడం ప్రారంభమవుతుంది. ముఖ్యంగా నూనె, మసాలా ఆహారం, ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటే జీర్ణ రుగ్మత సమస్య అంత తేలికగా వదిలిపోదు. అజీర్ణ సమస్య రాకుండా ఉండాలంటే ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. కానీ చాలా మందికి ఇంట్లో తయారు చేసిన ఆహారం తిన్న తర్వాత కూడా ఇదే విధమైన జీర్ణ సమస్యలతో బాధపడుతూ ఉంటారు. కాబట్టి ఆహారంతో పాటు జీవనశైలిని కూడా మార్చుకోవాలి. అజీర్ణతను నివారించడానికి ఇక్కడ కొన్ని ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి. వీటిని ఫాలో అయితే కడుపు సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. కొన్నిసార్లు రుచికరమైన ఫాస్ట్ ఫుడ్ కనిపిస్తే చాలు తినకుండా ఉండలేరు. అది పిజ్జా అయినా, బిర్యానీ అయినా. వీటిని మధ్యాహ్నం భోజనంలో అస్సలు తినకూడదు. ఇటువంటి భారీ కొవ్వు పదార్థాలను మధ్యాహ్నం, రాత్రి సమయంలో తీసుకోవడం పూర్తిగా నివారించాలి. ఈ అలవాటు మార్చుకుంటే దాదాపు సగం జీర్ణ సమస్యలను దూరం చేసుకోవచ్చు. అలాగే బరువు కూడా అదుపులో ఉంటుంది. బద్ధకంగా జీవించడం వల్ల జీర్ణ సమస్యలను నివారించలేం. మధ్యాహ్నం అయినా, రాత్రి అయినా భోజనం చేసి పడుకోవటం మంచి అలవాటు కాదు. బదులుగా భోజనం తర్వాత 30 నిమిషాలు నడవటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. అలాగే అనేక వ్యాధుల ప్రమాదాన్ని కూడా నివారించవచ్చు. తగినంత నిద్ర లేకపోతే గ్యాస్, గుండెల్లో మంట సమస్యలు పెరుగుతాయి. అంతేకాకుండా మధుమేహం, స్థూలకాయం, డిప్రెషన్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రాత్రిపూట కనీసం 7 నుంచి 8 గంటల నిద్ర తప్పనిసరి. ఆధునిక జీవితం, అనారోగ్య సమస్యలు ప్రతి ఒక్కరికి ఏదో ఒక తెలియని సమస్య. చిన్న చిన్న చిట్కాలతో మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకుందాం అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మా యోయో హెల్త్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.